దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. కానీ మనలో అవిశ్వాసముతో ఉన్నామేమో. అవిశ్వాసం చాలా మందికి ఏంటి? అల్ప విశ్వాసం. అవిశ్వాసం వేరు, అల్ప విశ్వాసం వేరు. అల్ప విశ్వాసం అంటే అవిశ్వాసము కన్నా కూడా మంచిదే. అవిశ్వాసం అంటే ఇక దానికి విశ్వాసం రాదు. అల్ప విశ్వాసం, ఈ అల్ప విశ్వాసములో హృదయము కలవరం అయిపోతూ ఉంటుంది. హృదయం అంతా వేదనతో నిండిపోతూ ఉంటుంది. నీ గుండె చెదిరిపోయిందేమో. ఒకవేళ అయ్యో ఈ కష్టముల నుండి, శ్రమల నుండి, ఈ ఇరుకుల ఇబ్బందుల నుండి, ఈ దొంగ ఊబి నుండి నన్ను ఎవడు లేపుతాడని చింతపడుతున్నామేమో. కానీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉంది.